నమస్కారం ప్రజలారా. గతంలో మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా హిందువుల మీద, హిందువుల దేవాలయాల మీద, హిందువులకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా గతంలో మనందరం కూడా వ్యాఖ్యలు చేసినాం. మరి ముఖ్యంగా మన కొడాలి నాని గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడినాడు. ఆ రోజుల్లో ఎవరి ఎలివేషన్లో ఈరోజు మన సాక్షిలో ఉండేటువంటి ఈశ్వర్ దేనికి ఇస్తున్నాడు అంటే ఏమన్నా ప్యాకేజ్ ఏమన్నా పెంచినారా? జగన్ అన్న నిన్న ఒక దేవాలయానికి శంకుస్థాపనకి అని చెప్పి పోయినాడంట. దానికి మనోడు ఓమని ఎలివేషన్లు ఇచ్చినారు. మరి జీతభత్యాలు ఏమన్నా సకాలంలో ఇచ్చినారో, మరి ఇచ్చేటువంటి ప్యాకేజీని ఏమన్నా కొంత పెంచినారో మరి అర్థం కావడంలే. సరే, ఏం మాట్లాడినాడో సాక్షి ఈశ్వర్ మాట్లాడిన తర్వాత వీడియోని ఖచ్చితంగా విశ్లేషణ చేద్దాం. మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం విందాం. హిందూ దేవాలయాల మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు, దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాలు ధ్వంసం చేసే ఏ విధమైన వ్యాఖ్యలు చేసినారు, దేవాలయాల్లో ఉండేటువంటి వెండి బంగారు దొంగలు ఇచ్చినప్పుడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనం విందాం. ముందు సాక్షి ఈశ్వర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే మనం ఒకసారి విందాం. అయ్యా చంద్రబాబు గారు, హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా? హిందువు ఎలా ఉండాలో, సంస్కృతిని ఎలా పాటించాలో, కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో, హిందూ సంప్రదాయాన్ని ఎలా ఆచరించాలో ఒకసారి చూడండి సార్. చూసి తెలుసుకోండి. వేంపల్లి మండలం వేంపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. చూశారు. నిన్న మనం కూడా దీని గురించి ఒక వీడియోని విశ్లేషణ చేయటం జరిగింది ప్రజలారా. అదేవిధంగా నేను మన సాక్షి ఈశ్వర్కి ఏం చెప్తానంటే, ఏ ఎలివేషన్లో మన అన్న గుడికి పోకుండా కొంపలో గుడి సెట్ వేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడాలా? హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? ఆ రోజు దేనికి కండీలా? ఆ రోజు దేనికి ఇటువంటి ఎలివేషన్ లీలా? ఆ రోజు మనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏమి కాదనేటువంటి అహంకారంతోనేమన్నా నువ్వు ఎలివేషన్ లీలేదా? మరి ఈ రోజు నీకు ప్యాకేజ్ పెంచినారని ఏమన్నా హిందువుల పట్ల మన అన్నకు ఉండేటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా ఉండాలి, హిందువుల ఓట్లు హిందువులను మళ్ళా దగ్గరికి తెచ్చుకునే విధంగా ఏమన్నా ఒక స్క్రిప్ట్ ఏమన్నా తయారు చేసి ఇచ్చినాడు, ఏమన్నా పెంచలేమన్నా? ఏంది చెప్పు, దానికి సమాధానం చెప్పాలి కదా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈరోజు. మరి గతంలో మన కొడాలి నాని గారు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు? హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద, హిందువుల గుళ్ళో ఉండేటువంటి విగ్రహాల మీద, అదేవిధంగా అంతర్వేదిలో రథం తగలబోతే దాని మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు? అది ఒకసారి విందాం మనం. ఎందుకంటే మనం వినాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రజలారా. చెప్పు కొడాలి నాని, చాలా రోజులు అయిపోయి. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలు పెడితే ప్రభుత్వం రథం చెందుతుంది. దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. అంటే హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాల మీద దాడి జరిగితే ఆ విగ్రహానికి వచ్చే నష్టమేమీ లేదు, హిందూ దేవాలయాల్లో దొంగతనాలు జరిగితే నష్టం వచ్చిందేమీ లేదు, అంతర్వ్యాధిలో రథం తగలబడిపోతే ప్రభుత్వం డబ్బులు పెట్టి చేయించాది నష్టమేమీ లేదు అని అంటాడు. మరి ఆ రోజుల్లో నువ్వు ఎక్కడ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావు అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అడుగుతున్నారు. ఈశ్వరన్నా, దీనికి ఏమి సమాధానం చెబుదామన్నా? మనం గతంలో చేసినటువంటి లంగా బఫూన్ డెకాయిట్ పనులు చాలా ఉన్నాయన్నా. మనం హిందువులను నమ్మేయాలని చెప్పి మనం గంగాలో దిగి గంగా స్నానం చేసిన తర్వాత మనం ఓట్లు అడిగినామన్నా. హిందువుకు సంబంధించినటువంటి కొంతమంది బ్రోకరేజం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పీఠాధిపతుల ముసుగులో బ్లాక్ మనీ, హవాలా మనీలు చేసేటువంటి వ్యక్తులందరూ అన్న దగ్గరికి పోయి ఈ బిడ్డ మరి హిందుత్వంలోకి వచ్చినాడు, పూర్తిగా హిందువుగా మారిపోయినాడని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని నమ్మించినారయ్యా. మరి ఇంత జరిగినప్పుడు, మరి ఈ విధంగా చేసినప్పుడు మరి దేనికి నువ్వు మాట్లాడలేకపోయినావు? దేనికి మాట్లాడాలా? కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అందరం మనం ఆరాధించి పూజించి ఆయన ఎలవేల్పుగా పెట్టుకొని ఉంటే అక్కడ జరిగినటువంటి అవినీతి పైన, అక్రమాల పైన ఏ రోజు కూడా తమరు ఎందుకు మాట్లాడలేదయ్యా? గ్రౌండ్ రిపోర్టుకు పోయి చూడాల్సింది కదా. గత ప్రభుత్వంలో తిరుమలలో కొండ మీద ఏ విధమైనటువంటి పాలక మండలి సభ్యులు వాళ్ళు ఏ విధంగా పనితీరు ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉండదని చెప్పి గ్రౌండ్ రిపోర్ట్ తీసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి నువ్వు చూపించుంటే అబ్బా ఈశ్వరకు ప్యాకేజీ పెంచినా కూడా మంచి మంచి పనులు చేస్తానరా, ఇంక ఇబ్బంది లేదురా అని అనుకోందరు.
రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా తమరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎంతసేపుటికి అయ్యే బిస్కెట్లే, ఎంతసేపుటికి అయ్యే పకోడీ మాటలే, అయ్యే తపాల బ్యాచ్ అంతా కూర్చుంటారు. ఎవడు కూడా ఎప్పుడైనా సరే గతంలో మనం ఏం వ్యాఖ్యలు చేసినాము హిందువుల పట్ల, హిందువుల గుడుల పట్ల, హిందూ ధర్మాన్ని ఏ విధంగా మనం కాపాడగలిగినాము అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగానే ఉంటుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఇష్టానుసారంగా మన పార్టీలో మంత్రులుగా పనిచేసినటువంటి ఈ తపేలం బ్యాచ్ అంతా ఏం మాట్లాడినారు, ఆ రోజుల్లో దేనికి మన జగనన్న బయటకు వచ్చి కండీ లేదు, ఆ రోజుల్లో దేనికైతే ఈయన ఒరే ఈ విధంగా మాట్లాడకూడదు, హిందూ గుడుల మీద దాడులు జరిగినాయి, విగ్రహాలు ధ్వంసం చేశాము, ఆలయంలో ఉండేటువంటి హుండీ లెక్కింపులో దొంగ లెక్కలు చూపించినాము, ఆడ వెండి సింహాలు ఉంటే దొబ్బేసినాము, అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? మరి ఈరోజు మా నోడు పంచికట్టుకొని పోయి కూర్చోలేక ఆడ కూర్చొని లేయలేక లేచి ఆడ నవధాన్యాలని కూడా హోమగుండంలో వేసేటప్పుడు అవి కూడా మీరే వేయండి అని చెప్పి పూజారి చేతిలో పెట్టి విన్నా కానీ నేను పోవాలని చెప్పి శవల్లో మంత్రాలు చదవటం. మరి అన్న గుడిసెట్టు వేసుకున్నప్పుడు తీర్థం ఎక్కడి నుంచి దాగినాడు, తిరుమల ప్రసాదాన్ని ఎందుకు టిష్యూ పేపర్లో పెట్టి పక్కనిచ్చినాడు? ఆ రోజుల్లో తమరు దేనికి బయటకు వచ్చి మాట్లాడలేదు? ఆ రోజు మాట్లాడాల్సింది కదా ఈశ్వర్ నువ్వు. ఇది మా అన్న తీర్థం తాగడు, లేదు మా అన్న లడ్డు ప్రసాదం తిండు, ఆడ కల్తీ జరిగిందని మా వాడికి ముందే తెలుసు, అందుకోసమనే తినలేదు అని చెప్పాల్సింది నువ్వు. చెప్పునుంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు హర్షించేవాళ్ళు, ఓరే గతంలోనే చెప్పినాడు ఈశ్వరు అని. ఈరోజు ఆడ కూర్చొని మనోడికి ఒక తెల్ల పేపర్ రాయించే దాంట్లో చూచా నువ్వు వెలివేసింది ఇటువు, దాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా నమ్ముతున్నారులే అని నువ్వు అనుకోవడం, అది నీదొక భ్రమ ఈశ్వరని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మన జగనన్న హిందూ సాంప్రదాయాన్ని, హిందువులను, అది మరీ ముఖ్యంగా హిందువుల గుడుల్లో పనిచేసేటువంటి పూజారులను వారి వేతనం మీద చాలానే చేసినాడు మన జగనన్న. మనం గతంలో చాలా చెప్పినాం, వాటిని ఎక్కడా కూడా చేయకపోగా మరి ఈ వాళ్ళ మీద దాడులు, అదేవిధంగా ఎవరైనా సరే హిందువుల గుడుల మీద దాడులు జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడినాడా జగనన్న అనేదే ఏడ ఆలోచన చేస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ప్రజలారా ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో మన జగనన్న ఇటువంటి స్టంట్లు, ఇటువంటి స్క్రిప్ట్ రైటర్ని ఇంకా చాలామందినే పెట్టుకొని చాలా రకాలైనటువంటి రాతలు రాయించి చాలా రకాల పనులు చేసేదానికి అన్న సిద్ధంగా ఉన్నాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈశ్వర్కు మంచి ప్యాకేజీ ఇటుతోనే ఆయన కొద్దిగా అతిగా మాట్లాడుతున్నాడని కూడా నాకైతే నాకు అనిపించేదే, మాకు తెలుసు కదా మా పేపరు మా ఛానళ్ళు, మరి మా అన్నను పొగుడుకోక ఇంకేం పక్కన ఉండే ఏమన్నా పొగుడతాడా? మరి అన్నను పొగిడేదానికే కదా ఉండేది ఈ తపేల బ్యాచ్ అంతా. సో ఏది ఏమైనప్పటికీ అన్ననైతే ప్రధానమంత్రిని చేద్దాం. ఇటువంటి అన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలానే వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఎదుర్కొని ముందుకు పోతేనే అన్నను మనం ప్రధానమంత్రిని చేసుకోగలుగుతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ సాక్షి ఈశ్వర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.